ఉన్నారు. మనం అక్రమ కేసులు పెడతారు, అక్రమంగా రాత్రి కూడా ఏం చేస్తారు, ఒక ప్రజాప్రతినిధులు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తారు, న్యాయాలయం చేస్తారు. ఈ రోజు ఆయన గుండానా, రౌడీయా, టెర్రరిస్టా, ఎందుకు అక్రమ అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టి మా నాయకులు ఆయన పోతుండ అని చెప్పి నిరసన తెలియజేస్తుంటే జై తెలంగాణ మెడల్ పట్టి ఈ రోజు కాదండి, కౌశిక్ రెడ్డి గారి మీద అంటలేను, మొదటి మా కేసీఆర్ గారి పైన మీద కూడా బురద జల్లే కార్యక్రమం చేస్తుండు, హరీష్ రావు మీద అక్రమ కేసులు పెట్టాడు, మా కేటీఆర్ గారి మీద, మా శాసనసభ్యుల మీద. వీళ్ళు బీజేపీ కేంద్రంతో మిలాఖత్ అయి బీఆర్ఎస్ భూస్థాపితం చేయాలనుకుంటాం. ముమ్మాటికి కాని పని. తెలంగాణ ప్రజల హృదయాలలో కేసీఆర్ గారు చిరస్థాయిగా ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఖచ్చితంగా. ఈరోజు సిపి గారిని కలిసి రాత్రి 3 గంటల నుంచి మమ్మల్ని పరేషాన్ చేస్తుందండి. ఎస్ఏ అడిగితే సి అంటాడు, సి అంటే ఏసీపీ అంటే డీసీపీ అంటే సిపి. ఇప్పుడు సిపి దగ్గర కూడా పోయినాము, వాళ్ళు ఒక టైం ఇస్తే ఒక గంట సేపు టైం అడిగారు. సరే అని మేము వెయిట్ చేస్తుంటే కదా మమ్మల్ని నెట్టేస్తున్నారు, మా నాయకుడిని నెట్టేసి ఇది చేసి మా కార్యకర్తలు కొడుతున్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. అరే సిపి గారిని కలిసిన ఒక గంట టైం ఇవ్వండి అన్నా కూడా మొత్తం గొరగొరగ ఉంచుకపోయి ఇచ్చేస్తారు. ఇంత అన్యాయమే. దళితులు పట్టుకొని ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు కళ్ళ పట్టుకొని నెట్టేసి మెడల్ పట్టి ఎగిరేసి కొడుతున్నారు. ఇంత అన్యాయమే. మేము జై తెలంగాణ అన్నారు, అక్రమ కేసులు ఎత్తేయాలన్నారు. అంటే తప్ప ఇంత ఘోరమా అండి? ఏమైనా కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ రోజు కుట్రపూరిత రాజకీయాలకు తెరరేపింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల మధ్యలో ఉంటాం, న్యాయ పోరాటం చేస్తాం. మాకు న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది. మా కేసీఆర్ గారు కూడా అంత నమ్మకం ఉంది కాబట్టి మొన్న అనారోగ్యంతో ఉన్నా కూడా కమిషన్ ముందు వచ్చిండ్రు, ఏసీబీ విచారణకు కేటీఆర్ గారు వచ్చిండ్రు, హరీష్ రావు గారు వచ్చిండ్రు, ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు వచ్చిండ్రు. కానీ మేము అనేది ఒకటే, ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజాస్వామ్యాన్ని కూని చేయకండి, న్యాయబద్ధంగా పోండి.